హలో గైస్, వెల్కమ్ టు మహేష్ వ్లాగ్స్. ఔరంగాబాద్ ఇది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ప్రస్తుతం సంభాజీనగర్గా పిలువబడే ఔరంగాబాద్ సిటీలో చూడవలసిన ప్రదేశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఔరంగాబాద్కి హైదరాబాద్ నుంచి ప్లాన్ చేస్తే బై రోడ్ అండ్ ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ట్రైన్స్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ సిటీని సిటీ ఆఫ్ గేట్స్ అని కూడా పిలుస్తారు. సో మనం ఇప్పుడైతే ఔరంగాబాద్ అయితే రీచ్ అయినాం అనమాట. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఈ ఔరంగాబాద్ నేమ్ చేంజ్ చేసి ఛత్రపతి సంభాజీనగర్గా పిలువబడుతుంది. ఔరంగాబాద్లో చాలా మేజర్ అట్రాక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకు ముందుగా ఈ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నది బీబీ కా మక్బరా. ఇది వచ్చేసి జస్ట్ మనకు 5.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇక్కడికి రీచ్ కానీకే మనకు ఆటో ఫెసిలిటీస్ అండ్ బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. బీబీ కా మక్బరా ఔరంగజేబ్ నిర్మించబడిన రెండో అతిపెద్ద నిర్మాణం. ఇది ఇక్కడ మీరు టికెట్ బుకింగ్ కౌంటర్ చూడొచ్చు. ఈచ్ పర్సన్కి 25 రూపీస్ అనమాట ఎంట్రీ ఛార్జెస్ వచ్చేసి. అండ్ దీని ఎంట్రీ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8 AM టు ఈవినింగ్ 8 PM వరకు ఉంటుంది. ఇట్లా మనకి టోకెన్ ఇస్తారనమాట ఎంట్రీ గురించి. సో మనం లోపలికి వెళ్ళడానికి టోకెన్ ఇచ్చేసి అయితే చూపించి స్కాన్ చేసి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. బీబీ కా మక్బరా మినీ తాజ్మహల్, దెక్కన్ కా తాజ్ లేదా గరీబోం కా తాజ్మహల్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది సేమ్ ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ని పోలి ఉంటుంది. అదేమో కంప్లీట్గా మార్బల్తో నిర్మించబడింది. ఇది వచ్చేసి ప్లాస్టర్తో నిర్మించినారు అనమాట. సో అందుకని దీన్ని గరీబోం కా తాజ్మహల్ అని కూడా పిలుస్తారు. ఇది తాజ్మహల్ యొక్క రెప్లికా ఉండడం వల్ల దీన్ని మినీ తాజ్ అని కూడా పిలుస్తారు. సో చూడవచ్చు మీరు ఇక్కడ వ్యూ అయితే మొత్తం సేమ్ తాజ్మహల్ లాగానే ఇక్కడ 4 మినార్స్ అయితే ఉంటాయి అనమాట. యాజ్ ఇట్ అంటే దాన్ని పోలి ఉంటుంది తాజ్మహల్ని. అండ్ ఎంట్రీ ఇవన్నీ డిజైనింగ్ కూడా అసలు ఇదంతా పార్షియన్ ఆర్కిటెక్చర్లో నిర్మించబడింది. ఇవన్నీ చూడొచ్చు మీరు డీటెయిలింగ్ ఇక్కడంతా ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా. అండ్ సేమ్ తాజ్మహల్కి ఉన్నట్టుగా ఇట్లా లాన్ ఇవన్నీ వాటర్ ఫౌంటైన్స్ ఇవన్నీ ట్రీస్ కూడా మనం చూడొచ్చు. ఇది వచ్చేసి ఒక తాజ్మహల్ ఒక రెప్లికా, కానీ ఇది అసలు పర్ఫెక్ట్ డైమెన్షన్స్ అయితే లేదనమాట. అందుకని దీన్ని గరీబోం కా తాజ్ అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ మీరు డోమ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి దీనికి మార్బల్ పెట్టడం జరిగిందనమాట. అండ్ కింద ఉంటుంది, మిగతా అంతా ప్లాస్టర్తోనే ఈ బీబీ కా మక్బరా నిర్మించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనము పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి అనమాట. ఈ స్టెప్స్ నుంచి మనం పైకి అయితే వెళ్ళాలి బీబీ కా మక్బరా చేరుకోవడానికి. అండ్ ఇక్కడ ఈ మినార్ చూస్తున్నారు కదా, ఈ మినార్ హైట్ వచ్చేసి 40 మీటర్స్. మరి ఈ బీబీ కా మక్బరా అంటే ఏంటి, ఎవరు నిర్మించారు అనేది చూద్దాం. బీబీ కా మక్బరా అంటే ఇది ఒక స్త్రీ సమాధి అని అర్థం. దీనిని 1668లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ కుమారుడు యువరాజు ఆజం షా తన తల్లి దిల్రాజ్ బాను జ్ఞాపకార్థం నిర్మించారు. బట్ యాక్చువల్గా ఇది నిర్మించడానికి కమిషన్ వేసింది మాత్రం ఔరంగజేబ్. అందు గురించి ఇది ఔరంగజేబ్ నిర్మించిన రెండో అతిపెద్ద కట్టడం అని కూడా అంటారు. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కింద మార్బల్ ఉంది. సో ఇట్లా తాజ్మహల్ లాగానైతే ఈ బీబీ కా మక్బరా కంప్లీట్ మార్బల్తోనైతే లేదు. సో ఇక్కడ ఈ పైన అంతా కూడా ప్లాస్టర్ యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది వచ్చేసి దీనికి బడ్జెట్ జస్ట్ 7 lakhs కేటాయించడం జరిగిందంట. ఎందుకంటే ఔరంగజేబ్ ఎక్కువ ఖర్చు చేయడం అనమాట. అండ్ ఈ కట్టడాలకన్నా అంత ఇంపార్టెన్స్ ఇయ్యాడు. సో అందు గురించి దీన్ని జస్ట్ బడ్జెట్ 7 lakhs లోపల నిర్మించారు. అదే తాజ్మహల్కి అయితే అంతకన్నా ముందు నిర్మించారు. బట్ దానికి ఆల్మోస్ట్ 3 crores అయిందంట తాజ్మహల్ కట్టేటప్పటికి. అండ్ ఇక్కడ చూడొచ్చు తాజ్మహల్ లాగానే ఇక్కడ కూడా ఈ బీబీ కా మక్బరా 4 sides అయితే అంతా గార్డెన్ ఏరియా ఉంటుంది. ఇది వచ్చేసి బీబీ కా మక్బరా లోపల అనమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ డిజైన్స్ అంతా పర్షియన్ ఆర్కిటెక్చర్లో ఉంది. అలాగే ఈ బీబీ కా మక్బరా నిర్మాణానికి అయిన ఖర్చు కూడా ఇక్కడ గోడలపైన శిలాశాసనంగా ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు బీబీ కా మక్బరా ఇదే అనమాట సమాధి, దిల్రాజ్ బాను ఔరంగజేబ్ ఒక భార్య సమాధి. ఔరంగాబాద్ వచ్చినప్పుడు ఈ బీబీ కా మక్బరా మిస్ కాకండి. ఎందుకంటే ఇది తాజ్మహల్ ఒక రెప్లికా, సేమ్ తాజ్మహల్ లాగా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఫోటోషూట్స్ అయితే చాలా బాగా వస్తాయి. ఈవినింగ్ అయితే సన్సెట్లో ఇంకా బాగుంటుంది మొత్తం లొకేషన్ అంతా కూడా. సో ఈ బీబీ కా మక్బరా విజిట్ చేసుకొని అయితే మేము ఇక్కడ హోటల్కి అయితే రావడం జరిగింది. హోటల్కి వచ్చి మేము మళ్ళీ ఫ్రెష్ అప్ అయితే అయినాం అనమాట. ఇక్కడ రూమ్ తీసుకొని నైట్ అంతా ట్రావెల్ చేసి మేము మార్నింగ్ ఇక్కడ స్టేషన్ దిగ్గానే అటు నుంచి డైరెక్ట్ బీబీ కా మక్బరా వచ్చినాము. సో మేము టైర్డ్ అనమాట. ఇక్కడ ఫ్రెష్ అప్ అయితే మళ్ళీ మేము ఇక్కడ దగ్గరలో ఉన్న ఇక్కడ ఎల్లోరా కేవ్స్కి అయితే స్టార్ట్ అయినాము. గాయస్, ఇప్పుడు నేను మన ఇండియాలోనే అరుదైన ప్రదేశంగా గుర్తింపు పొంది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గొప్ప విశిష్టత దక్కించుకున్న ఎల్లోరా కేవ్స్కి అయితే వచ్చేసిన. ఎల్లోరా కేవ్స్ ఎంట్రీ టికెట్ వచ్చేసి ఈచ్ పర్సన్కి 40 రూపీస్. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 6 PM. ఎల్లోరా కేవ్స్ ప్రపంచంలోనే అతిపెద్ద రాక్ కట్ హిందూ దేవాలయంగా, అరుదైన గుహల సముదాయంగా గుర్తింపు పొందింది. అందులో మొత్తం 34 మఠాలు, దేవాలయాలు ఉన్నాయి. ఎల్లోరా కేవ్స్ సముదాయం ఆల్మోస్ట్ 2 kilometers కన్నా ఎక్కువ పరిధిలో విస్తరించి ఉంది. ఇక్కడ ఉన్న ఏకశిలా దేవాలయం ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉంది. మరోవైపు ఈ గుహల్లో హిందూ మతంతో పాటు బౌద్ధ, జైన మతాలకు చెందిన విగ్రహాలు కూడా ఉన్నాయి.
మొత్తం 34 గుహలున్న ఈ ఎలోరా కేవ్స్ 5 నుంచి 12 శతాబ్ద కాలంలో నిర్మించబడినది. అందులో 1 నుండి 12 గుహలు 5th సెంచరీకి చెందినవి. వాటిలో బౌద్ధ మతానికి చెందిన విశేషాలు ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడున్న 30 నుంచి 34 గుహలు జైన మతానికి సంబంధించినవి అనమాట. ఇవన్నీ 9th to 12th సెంచరీలో నిర్మించడం జరిగింది. ఈ ఎలోరా కేవ్స్లో అన్నింటికన్నా ముఖ్యమైనది పరమేశ్వరుడి కైలాస టెంపుల్. ఇది 16వ గుహలో ఉంటుంది. ఇది ఒక భారీ బండరాయిని అత్యంత అందమైన శిల్పాలుగా రూపొందించడం జరిగింది. దీంతో ఇది ప్రపంచంలోని అత్యంత అందమైన దేవాలయాల్లో ఒకటిగా పేరుగాంచింది. మనం నేషనల్ జియోగ్రాఫిక్లో చూస్తే అందులో చెప్తారనమాట, అసలు ఇది మానవులు నిర్మించింది కాదు, ఏలియన్స్ నిర్మించారని. ఎందుకంటే ఇంత పెద్ద బండరాయిని ఒక ఆలయంగా చెక్కడం మలచడం అనేది అసలు మామూలు విషయం కాదు. ఎందుకంటే దీని డైమెన్షన్స్ వచ్చేసి 276 అడుగులు అనమాట. పొడవు వచ్చేసి 154 అడుగులు వెడల్పుతో ఉంటుంది అనమాట. ఇది ఒక కొండ పైనుంచి కిందికి చెక్కిరా అనమాట. అసలు మామూలు విషయం కాదు. సో ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ అన్ని మనం విగ్రహాలు కూడా చూడవచ్చు. అసలు ఇక్కడ కాళీమాత, ఇక్కడ గజలక్ష్మి అనమాట, ఇక్కడ లక్ష్మీదేవి, ఇక్కడ 2 ఏనుగులు గజలక్ష్మి అనమాట. అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ భారీ ఏనుగు, అండ్ ఇక్కడ మనకు విజయస్తంభం కూడా, కీర్తి స్తంభం, విజయస్తంభం కూడా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ అసలు ఆ పీరియడ్లో అసలు ఇంత అద్భుతంగా అసలు ఈ కొండని ఒక ఆలయంగా మలచడం అనేది అసలు మామూలు విషయం కాదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ పిల్లర్ మన 20 రూపీస్ నోట్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విగ్రహాలు అన్నీ కూడా 3D ఫార్మాట్లో ఉంటాయి అనమాట. అసలు చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది కొన్ని సెంచరీస్ బ్యాక్. అండ్ ఈ ఆలయం మొత్తం కూడా రథం పైన ఉంటుంది అనమాట. కింద అన్ని సింహాలు ఏనుగులు మోస్తున్నట్టు. సో ఇది మనకు మెయిన్ కైలాస్ టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి లోపల గర్భగుడి. ఇక్కడ మనం శివలింగాన్ని అయితే దర్శించుకోవచ్చు. ఈ టెంపుల్ అవుట్ సైడ్ అనమాట చూడొచ్చు ఇవన్నీ విగ్రహాలు కూడా. అండ్ ఇక్కడ మీరు వైట్గా చూస్తున్నారు కదా, ఈ పెయింటింగ్ వచ్చేసి 16th సెంచరీలో రాణి అహిల్యాబాయి వేయించడం జరిగిందంట. సో అది కొన్ని వర్షాల కారణంగా అలాగే ఈ ఎండకైతే అది పెయింట్ అయితే పోయింది. ఔరంగజేబ్ ఇక్కడ వాళ్ళ సైన్యాన్ని పంపించినట్టు ఈ టెంపుల్ కూల్చమని, ఒక 1000 మందిని. సో వీళ్ళు 3 సంవత్సరాలు కష్టపడి కూడా ఈ టెంపుల్ యొక్క 5% కూడా డ్యామేజ్ చేయలేకపోయారు. అసలు ఇది నార్మల్ కట్టడం, అసలు ఈ రాళ్ళని ఎట్లా కూల్స్తారు అనుకుర్రో కానీ అసలు ఇప్పుడు ఈ ఏనుగు ఇక్కడ చూడొచ్చు మీరు, తొండాలు ఇవన్నీ కూడా డ్యామేజ్ చేసింది అప్పుడు ఔరంగజేబ్ సైన్యమే అనమాట. కానీ మెయిన్ టెంపుల్ని అయితే ఏం చేయలేకపోయినారు, అంత స్ట్రాంగ్గా నిర్మించినారు ఈ టెంపుల్. ఈ టెంపుల్ మొత్తం కూడా చారియట్ డిజైన్లో ఉంటుంది, ఒక రథం డిజైన్ అనమాట. ఇవన్నీ ఏనుగులు, సింహాలు ఈ టెంపుల్ని మోస్తున్నట్టు ఉంటుంది డిజైన్. చాలా అద్భుతం అని చెప్పాలి ఈ టెంపుల్. ఎందుకంటే కొన్ని సెంచరీస్ బ్యాక్ ఇంత బ్యూటిఫుల్గా ఒక రాక్ని మొత్తం కట్ చేసి ఇంత డిజైన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో మీరు ఎలోరా వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ కంపల్సరీ ఇది టెంపుల్ని అయితే విజిట్ చేయండి. ఈ ఎలోరా కేవ్స్ తర్వాత మేము ఎలోరా కేవ్స్కి అతి దగ్గరలో ఉన్న శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగానికి అయితే స్టార్ట్ అయినాం. ఎలోరా కేవ్స్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఈ కృష్ణేశ్వర్ టెంపుల్కి అయితే మేము వచ్చేసినాం అనమాట. ఇది వచ్చేసి 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి అండ్ చివరిది. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం మహారాష్ట్రలోని దౌలతాబాద్లోని బెరెల్గావ్లో ఉంది. మేము ఎలోరా కేవ్స్ చూసుకొని ఈ టెంపుల్కి వచ్చేసరికి మాకు ఈవినింగ్ 7 అయిపోయింది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 నుంచి ఈవినింగ్ 9:30. ఇక్కడ వచ్చినప్పుడు అయితే చాలా పెద్ద క్యూ లైన్ ఉండే అనమాట. యాక్చువల్గా మాకైతే తెలియదు లోపల అంత పెద్ద క్యూ లైన్స్ ఉంటాయని చెప్పి మేము బయటనే ఉందనుకున్నాము. సో ఇక్కడ లోకల్స్ ఉంటారు, వాళ్ళు ఈచ్ పర్సన్కి 300 or 500 ఛార్జ్ చేస్తారనమాట డైరెక్ట్ పంపించడానికి. సో వాళ్ళకి పెట్టే బదులు ఎందుకు మేము డైరెక్ట్ వెళ్ళిపోదామని అనుకున్నాం, కానీ లోపల ఇంత పెద్ద క్యూ లైన్ ఉంది. దర్శనం అయ్యేసరికి మాకైతే more than 2 hours టైం పట్టింది. ఈ టెంపుల్లో దర్శనానికి వెళ్ళే మగవారికి అయితే షర్ట్ అండ్ బనియన్ తీయాల్సి ఉంటుంది అనమాట. నేనైతే స్పర్శ దర్శనం చేసుకున్నా. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, క్రౌడ్ ఎక్కువ ఉన్నా కూడా. ఈ టెంపుల్ మహిమ చూసుకున్నట్టయితే శివుని 12 జ్యోతిర్లింగాలకు సంబంధించిన అద్భుత కథనాలు ఇప్పటికీ ఇక్కడ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. భక్తునికి నిజమైన ఉదాహరణగా పిలువబడే పరమశివుని ఈ చివరి జ్యోతిర్లింగానికి సంబంధించిన కథ ఒకటి ఉంది. ఇక్కడ పరమశివుడు తన భక్తుడి కోరికను తిరిగి బతికించాడంట. దీని కారణంగా సంతానం లేని ఏ జంట అయినా సంతానం కోసం ఈ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శిస్తే త్వరలో వాళ్ళకి సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. దర్శనం చేసుకొని మేము రిటర్న్ హోటల్కి వెళ్ళేసరికి మాకైతే 10:30 అయిపోయింది. సో నెక్స్ట్ డేనే మళ్ళీ మేము ఎర్లీగా స్టార్ట్ అయ్యాం అనమాట. ఎందుకంటే నెక్స్ట్ మేము అజంతా కేవ్స్కి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఈ ఔరంగాబాద్ నుంచి అజంతా కేవ్స్ కొంచెం డిస్టెన్స్ ఉంటుంది అనమాట, 1 or 3 kilometers డిస్టెన్స్ ఉంటుంది. సో మేము ఇక్కడ నుంచి అయితే ఎర్లీగా స్టార్ట్ అవ్వడం జరిగింది. అజంతా కేవ్స్ డిఫరెంట్ అండ్ ఎలోరా కేవ్స్ డిఫరెంట్ అనమాట. అజంతా అండ్ ఎలోరాకి అయితే 100 kilometers డిస్టెన్స్ ఉంటుంది. అజంతా కేవ్స్ వచ్చేసి ఓన్లీ బుద్ధిస్ట్ అనమాట, బుద్ధిస్ట్ కేవ్స్ ఇవన్నీ. సో ఇది ఇంకా చాలా ఎర్లీగా దానికంటే ముందు నిర్మించడం జరిగింది. ఎలోరా కేవ్స్ వచ్చేసి మనము బౌద్ధ, జైన అండ్ హిందూ మతాలకు సంబంధించిన కేవ్స్ అయితే చూడొచ్చు, అంటే టెంపుల్స్ చూడొచ్చు.
గాయ్స్ అజంతా కేవ్స్ అయితే రీచ్ అయినాము. ఇక్కడ టైమింగ్స్ అయితే చూడొచ్చు మీరు, 9 AM to ఈవినింగ్ 5:30 PM. ఇక్కడ మనం వెహికల్ పార్కింగ్ ఏరియా కూడా ఇక్కడనే, అండ్ ఇక్కడ వెహికల్ పార్కింగ్ ఛార్జెస్ కూడా ఇక్కడ బోర్డులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ పార్కింగ్ ఏరియాలో ఇక్కడ వెహికల్ పార్క్ చేసి మనం ముందుకు నడవాల్సి ఉంటుంది. మేము వచ్చేసరికి మార్నింగ్ టైం అయితే 8 అయింది, అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడనే చేసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా ఇప్పుడు ఇటు నుంచి మనం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ వే టు బస్ బ్యాన్ ఉంది కదా, సో మనం ఇక్కడ ఒక 1/2 కిలోమీటర్ మనం ఇట్లా ముందుకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ మనం మళ్ళీ ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి అనమాట ఇట్లా. సో మన వెహికల్స్ అయితే తీసుకెళ్ళనియరు, ఇక్కడ ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి. ఆర్టీసీ బస్సెస్ నుంచి మళ్ళీ మనం 8 to 9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మళ్ళీ మనం ఈ అజంతా కేవ్స్ మెయిన్ ఎంట్రన్స్ కాడికి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. 200 years ఆఫ్ రీడిస్కవరీ ఆఫ్ అజంతా కేవ్స్. ఈ అజంతా కేవ్స్ని 1819లో ఒక బ్రిటిష్ ఆఫీసర్ జాన్ స్మిత్ ద్వారా మళ్ళీ కనుక్కోవడం జరిగిందనమాట. 1819లో ఆయన పుల్లను వేటాడడానికి అక్కడ పోయిందంట. ఆ టైంలో ఆయన ఈ గుహ గోడపై తన పేరు రాసుకోవడం జరిగిందంట. సో దాని తర్వాత ఒక జరిగిన సంఘటన ద్వారా ఆయనకి ఇంకా ఇంట్రెస్ట్ కలిగి అసలు ఈ గుహ లేదని చెప్పి అన్వేషిస్తే అప్పుడు ఈ టోటల్ ఈ కేవ్స్ అనేది బయటపడడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ గైడ్ ఛార్జెస్ అండ్ మనకి ఇక్కడ టికెట్ ఇక్కడనే తీసుకోవాల్సి ఉంటుంది. సో గైడ్ ఛార్జెస్ అయితే 2000 అట్లా ఉంటుంది, 2500. అండ్ ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే వచ్చేసి ఇక్కడ 40 రూపీస్ ఈచ్ పర్సన్కి. అండ్ ఇక్కడ మనం ఈ మ్యాప్లో చూడవచ్చు అనమాట, ఇదంతా కూడా గుహ. ఇవి చూస్తున్నారు కదా, ఈ అజంతా కేవ్స్ మొత్తం యూ షేప్లో ఉంటాయి. ఒక పెద్ద కొండపుని చెక్కడం జరిగింది గుహలుగా. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. అసలు మిస్ కావద్దు, మనం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ అయితే విజిట్ చేయాల్సింది లైఫ్ టైంలో. ఈ అజంతా కేవ్స్ హిస్టరీ చూసుకున్నట్టయితే 29 రాతితో కత్తిరించిన గోళా సముదాయమైన అజంతా కేవ్స్ మొదట బౌద్ధ సన్యాసులు మరియు చేతి వృత్తుల వారికి 2వ శతాబ్దం BC మరియు 7వ శతాబ్దం AD మధ్య ఉపయోగించినట్టు తెలుస్తుంది. అవి బౌద్ధ సన్యాసుల కార్యకలాపాలకు ఒక శక్తివంతమైన కేంద్రాలుగా ఉండేవి. బౌద్ధ సన్యాసులు నివాసాలుగా కూడా దీన్ని ఉపయోగించేవారు. అండ్ ఇక్కడ మనం చూడవచ్చు, ఈ యొక్క అజంతా కేవ్స్లో పెయింటింగ్స్ అయితే చాలా ప్రాముఖ్యత అనమాట. బౌద్ధునికి సంబంధించిన జీవిత చరిత్ర అవన్నీ కూడా ఈ అజంతా కేవ్స్లో పెయింటింగ్స్ రూపంలో మనం చూడొచ్చు. అట్లనే ఇక్కడ పైన మనం స్లాబ్ పైన కూడా ఇది అసలు బ్యూటిఫుల్గా డిజైనింగ్ చూడొచ్చు అనమాట. ఇవన్నీ అసలు చాలా బాగుంటాయి పెయింటింగ్స్. ఎల్లోరా కేవ్స్ ఏమో స్ట్రక్చర్స్ అనమాట, ఈ అజంతా వచ్చేసి పెయింటింగ్స్. అసలు పెయింటింగ్స్కి చాలా ఫేమస్ ఈ అజంతా కేవ్స్. 7th century వచ్చేసరికి ఇక్కడ బౌద్ధుల పోషణలో మార్పు, అలాగే ఎలోరా వంటి ఎక్కువ జనాభా కలిగిన కేంద్రాలకు ఇక్కడ ఉన్న బౌద్ధులు అయితే అక్కడ తరలి వెళ్ళడం జరిగింది. అందుకని ఈ యొక్క అజంతా కేవ్స్ అయితే కనుమరుగైపోయినాయి అనమాట. మళ్ళీ 1819లో ఈ గుహలు కనుగొన్న తర్వాత 1983లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఈ గుహలను గుర్తించింది. ఈ అజంతా టోటల్ కేవ్స్ వచ్చేసి 30 అనమాట. అందులో కొన్ని మొత్తం పూర్తి కాలేవు, మరికొన్ని నెగ్లిజెన్సీకి గురవడం జరిగింది. కేవ్ నెంబర్ 16లో మురల్ పెయింటింగ్స్ చూడొచ్చు, కానీ అంతకంటే బెస్ట్ ఆర్ట్ వర్క్ వచ్చేసి మనకు కేవ్ నెంబర్స్ 1, 2, 16, 17 అండ్ 19లో ఉంటాయి. బెస్ట్ స్ట్రక్చర్స్ వచ్చేసి కేవ్ నెంబర్ 1, 4, 17 అండ్ 24 అండ్ 26లో ఉంటాయి. ఈ అజంతా కేవ్స్లో అన్నిటికన్నా ప్రాముఖ్యత అండ్ ముఖ్యమైనది కేవ్ నెంబర్ 26. ఈ కేవ్ నెంబర్ 26లో బుద్ధుడు పడుకున్న ఒక పెద్ద విగ్రహాన్ని చూడొచ్చు మనము. అలాగే ఇక్కడ బుద్ధునికి సంబంధించిన మహాయాన ప్రార్థనా మందిరం అంటారు. అండ్ బుద్ధుని నిర్యాణం అండ్ ఇక్కడ దుఃఖిస్తున్న శిష్యులు దేవతలు స్వాగతం పలుకుతున్నట్టు ఇవన్నీ కూడా మనం స్కల్ప్చర్స్లో అయితే చూడొచ్చు. ఈ అజంతా కేవ్స్లో అన్నిటికన్నా బ్యూటిఫుల్గా అయితే కేవ్ నెంబర్ 26 ఉంటుంది. సో ఇక్కడ వచ్చినప్పుడు ఈ కేవ్ అస్సలు మిస్ కావద్దు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ చూసినారు కదా, ఇక్కడ ఒక పెద్ద వాగేరా నది ఉంది. ఈ నది నుంచి మనం ఇట్లా ఈ బ్రిడ్జ్ పై నుంచి క్రాస్ చేసి మనం అటు నుంచి మళ్ళీ నడుచుకుంటూ మన బస్ షెల్టర్ కాడికి వెళ్ళాలి. మనకు బస్ ఎక్కడైతే డ్రాప్ చేసిందో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇదైతే రెయినీ సీజన్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట, ఎందుకంటే ఇది కంప్లీట్గా వాటర్తో నిండిపోయి ఉంటుందంట ఈ నది మొత్తం కూడా. సో చూస్తున్నారు కదా, ఇట్లా మనం ఈ బస్ షెల్టర్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ మనం వెహికల్ పార్క్ చేసిన ఏరియాకి అయితే వెళ్ళాలి.
ఇప్పుడు మనం చూసిన మేజర్ అట్రాక్షన్స్తో పాటు ఇంకా ఈ ఔరంగాబాద్లో చూడాల్సింది ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క మ్యూజియం కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది దౌలతాబాద్ కోట. ఇది కూడా చాలా బాగుంటుంది, ప్రత్యేక రక్షణాత్మక రూపకల్పనతో కలిగి ఉంటుంది ఈ కోట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఔరంగజేబ్ యొక్క సమాధి అనమాట. సో ఇది ఒకటి ఉంటుంది ఇక్కడ మేజర్ అట్రాక్షన్. సో ఇక్కడ ఔరంగాబాద్ వచ్చినప్పుడు మీరు ఈ ప్లేసెస్ అయితే అస్సలు మిస్ కాకండి. స్పెషల్గా వచ్చేసి మనం అజంతా, ఎల్లోరా అండ్ గ్రిష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని అయితే తప్పకుండా దర్శించుకోండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటా, ఔరంగాబాద్ గురించి అండ్ ఔరంగాబాద్లో చూడాల్సిన ప్లేసెస్ గురించి. సో మరి లేట్ ఎందుకు, వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో నేను అప్లోడ్ చేసే న్యూ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. బాయ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.